ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదొకసారి ఇక్కడ చూద్దాం. ప్రధాని మోదీ ఏమని వ్యాఖ్యానించారంటే, ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న బస్తర్ ఇప్పుడు గొప్ప సంస్కృతి, ప్రగతి, ఆత్మవిశ్వాసానికి చిహ్నంగా మారిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ లో ఈ నెల 7 నుంచి 9 వరకు జరిగిన బస్తర్ పండుంపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఛత్తీస్గఢ్ అసలు చాలా మందికి ఛత్తీస్గఢ్ రాష్ట్రం గురించి తెలిసే ఉంటుంది. ఒరిస్సాలో కొంత భాగం, మధ్యప్రదేశ్లో కొంత భాగం విడి ఇదే భాజపా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నప్పుడు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఉత్తరాంచల్ ఒకటి, జార్ఖండ్ ఒకటి, ఛత్తీస్గఢ్ ఒకటి. ఉత్తరాంచల్ ఉత్తరప్రదేశ్ నుంచి విడిపోయింది, జార్ఖండ్ బీహార్ నుంచి విడిపోయింది. కాకపోతే ఈ ఏదైతే మావోయిస్టులు కంచుకోటగా ఉన్న ఛత్తీస్గఢ్లో ఈ భాగం అంటే ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన ఎక్కువగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఇది. అందులో కొత్తగా ఏర్పడిన ఛత్తీస్గఢ్ సంబంధించి ఈ బస్తర్ అనే సంబంధించిన వేడుకపై ప్రధానమంత్రి ప్రసంగించడం. అలాగే ప్రధానమంత్రి మోదీ గారు మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా చాలా సందర్భాల్లో మన దగ్గర చేనేత వస్త్రాలు, తెలంగాణలో చేనేత వస్త్రాలకు సంబంధించి అయితేనే, ఆంధ్రప్రదేశ్లో కొండపల్లి బొమ్మల గురించి అయితేనే, అలాగే గోదావరి జిల్లాలో సంబంధించిన ఒక నేతతో కూడిన అల్లికలతో కూడిన కొన్ని బొమ్మలకు సంబంధించిన అయితేనే, అట్లాంటి చాలా వాటి మీద కూడా మూలాలకు వెళ్ళి భారతీయ సంస్కృతికి సంబంధించి ఆయన ప్రస్తావించడం, దాన్ని అక్కడ ఉండే కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్లిఫ్ట్ చేసే విధంగా వాళ్ళకి మోటివేషనల్గా కళలను నిలుచోబెట్టండి, అదే మన భావి భారత్కి చిహ్నాలుగా నిలబడతాయి, చరిత్ర ఉంటేనే భవిష్యత్తు ఉంటుందనే విధంగా మన్ కీ బాత్లో ప్రశంసించడం జరుగుతుంది. ఇక్కడ కూడా మరొక్కసారి ఆయన అదే మాట చెప్పారు. సంస్కృతి, ప్రగతి, ఆత్మవిశ్వాసం. మన సంస్కృతి ఆ మూలాలు ఏంటి, ప్రగతి అభివృద్ధి చెందడం ఏంటి, అలాగే ఆత్మవిశ్వాసానికి. ఒకప్పుడు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, బీహార్ ఇవన్నీ కూడా బాగా వెనకబడిన రాష్ట్రాలని మనం చాలా సందర్భాల్లో చదువుకున్నాం. సో ఇప్పుడు వాటికి అవి ఆ హద్దులు లేకుండా అభివృద్ధి చెందడం అనేది ఒక అద్భుతంగా అభివర్ణించారు ఇక్కడ. అలాగే ఈ వేడుకలో బస్తర్ ప్రాంతపు గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు, గిరిజన వారసత్వాన్ని అద్భుతంగా ప్రదర్శించాలని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయంతో చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో బస్తర్ అనగానే మావోయిజం, హింస, వెనుకబాటుతనం గుర్తుకు వచ్చేవి. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నేడు బస్తర్ ప్రాంతం అభివృద్ధి చెందుతోంది, స్థానిక ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. అంటే మావోయిజం ప్రభావం ఉన్న వల్ల వాస్తవానికి మావోయిజం గిరిజన అంశాలకు సంబంధించి, లేదంటే అణగారిన వర్గాల మీద, భూస్వాముల, లేదంటే బడానేతల, డబ్బున్న వాళ్ళ, జమీందారుల వీళ్ళ అణచివేతకి ఎదురు తిరుగుబాటుల నేపథ్యంలోనే పుట్టింది. వాస్తవానికి ఇది మావోయిజం అంటారు, కొంతమంది నక్సలిజం అని కూడా దీనికి ఒక పేరు పెట్టారు. సో ఈ నక్సలిజం అనేది మొట్టమొదటిగా భారత చరిత్రలో తీసుకుంటే వెస్ట్ బెంగాల్లో 1967 70 మధ్యలో ఎక్కడ పుట్టిందన్నట్టుగా కొన్ని వార్తలు ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా మారిన ఈ మావోయిజం ప్రభావం ఏంటంటే, మొదట ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం జిల్లా అడవుల్లో పుట్టిందని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు కథలుగా. అఫ్ కోర్స్ అది పుట్టిన తర్వాత తెలంగాణలో అణచివేత ఎక్కువగా గురి కావడం వల్ల, నవాబుల పరిపాలన ఎక్కువ అవడం, దొరలు, పటేళ్లు రకరకాలుగా అప్పట్లో ఉండేవాళ్ళు, కొంతమంది భూస్వాములు ఈ అణచివేత కారణం వల్ల ఇక్కడ ఎక్కువ ప్రాబల్యం పొందింది. అక్కడ శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒక 3 వ్యక్తుల పేర్లు చెప్తారు ఈ మావోయిజంకి బీజం పడడానికి. ప్రధానంగా ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చిన వాళ్ళు, అలాగే ఒక యాక్టివిస్టు, అలాగే ఇంకో వేరొక ఉపాధ్యాయులు అంటే వెంపటపు సత్యనారాయణ గారు, అలాగే ఆదిపట్ల కైలాసం గారు, ఇంకా 3వ వ్యక్తి సుబ్బారావు పాణిగ్రాహి. వీళ్ళు 3 కూడా మొదటిసారిగా మావోయిజం భావజాలంతో ముందుకొచ్చి ఆ అణగారిన వర్గాల కోసం పాటుపడ్డారు, ఫైట్ చేశారు. అంటే వీళ్ళు 3 కూడా, వీళ్ళలో 3లో 2 అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే చూడండి, చాలా మంది ఆ అట్టడిగ వర్ణాలు వారు ఈ విధంగా వస్తారనుకునేది కాదు. అంటే ఒకప్పుడు అలా ఉండేది.
అట్టడిగిన ఆ అణగారిన వర్గాల కోసం ఫైట్ చేసే ఇది తర్వాత కొత్త పొంతలు తొక్కింది. రాజ్యాధికారము కానీ, లేదంటే సంపద తీసుకోవాలని కానీ, లేదంటే కొన్ని రకాల పనులు చేయించుకోవడానికి సంపదతో పాటు అధికారం ఉంటేనే జరుగుతుందనే కొత్త కోణంలో ఆలోచించడం కానీ రకరకాల పొంతలు తొక్కింది. అయితే ఈ భాజపా ప్రభుత్వం మూడోసారి వచ్చినప్పుడు నిజంగా ఆపరేషన్ ఖగార్ స్టార్ట్ చేశారు. ఎక్కడెక్కడ మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా మ్యాక్సిమం క్లియర్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ టార్గెట్ కూడా రేపు మార్చి 2026 కల్లా పూర్తిగా మావోయిస్ట్ రహిత దేశంగా ప్రకటించబడాలనేది ఇక్కడ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన ప్రభుత్వాన్ని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఇది ఇలా సింపుల్గా చెప్పేసుకుంటే సరిపోదు. దీని గురించి ఒక ఆర్టికల్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి, ద మోడీస్ గవర్నమెంట్స్ మేజర్ విన్స్ ఇన్ ద ఫైట్ అగైనెస్ట్ నక్సలిజం. అంటే నక్సల్బరీ అప్రైజింగ్ ఆఫ్ 1960 in West Bengal, which began as a movement challenging landlord exploitation, quickly transformed into an organized insurgency. అంటే ఇక్కడ ఒక్కసారి వార్త చూస్తే 67లో భూస్వాములు, ల్యాండ్ అండ్ భూస్వాములు కానీ, లేదంటే బడా నేతలు, డబ్బున్నోళ్ళు లైక్ నవాబులు లాంటి వాళ్ళు అణచివేతకు సంబంధించి ఏదైతే ఉద్యమం పుట్టిందో, తెలంగాణ బిడ్డలకి ఉద్యమ స్ఫూర్తి ఎక్కువ ఉండడానికి కూడా ఒక విధంగా ఇదే కారణం. ఎందుకంటే బాగా అణిచివేయబడ్డారు. ప్రతిదీ వెనకబడినతనం. ఆ నవాబు అంటే మరి ఇంకా వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఏమిటి ఎన్నాళ్ళు తర్వాత వాళ్ళకి సంబంధించిన తొత్తులు, కుక్కలు, రజాకారులు ఒకటి కాదు. అంటే గుండెని పిడికిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతికిన బతుకులవి.